శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి 4 నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే అధికమైనటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అది వార ప్రారంభంలో 12వ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడింది. రాష్ట్రాధిపతి చంద్రుడితో పాటు భాగ్యాధిపతి గురువు కూడా ఏర్పడడం వల్ల కంప్లీట్గా ఈ వారంలో మీరు ఏదైనా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం జరుగుతుంది. అక్కడ మీ శక్తి కొలది భగవంతుడికి ఏదో సేవ చేసుకోవడం కానీ కొంత డొనేట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. మీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా తీసుకొని ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, అలాగే మీ తల్లిదండ్రుల కొరకు కొంత సేవాభావంతోనో కొంత మీ ధర్మంగానో ఏదో ఒకటి వాళ్ళకి వారి జీవితానికి సరిపోయే విధంగా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి యొక్క నివాసం కొరకు, వారి శ్రేయస్సు కొరకు కొంత సమయాన్ని అలాగే కొంత ధనాన్ని కూడా మీ ఆదాయంలో భాగాన్ని చేర్పించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమం ఈ వారంలో మీరు చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే శత్రువుల యొక్క ప్రాబ్లం, దగ్గర బంధువులతోనే విపరీతమైనటువంటి ఒత్తిడి, విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అటు అన్నదమ్ములతోనూ, అటు అత్తవారి బంధువులతోనూ ఏ విషయంలో కూడా మీకు అందరూ కూడా వ్యతిరేకంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ కారణం వల్ల కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎవరితో అయినా సరే అనవసరంగా వివాదాలకు దిక్కకుండా, అంటే మీ వరకు మీరు మంచిగా ఉన్నా, కామ్గానే ఉన్నా, అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉండదు. అంటే మీరు చేస్తున్నటువంటి కొన్ని మంచి పనులు, కొన్ని పుణ్య కార్యక్రమాలు, కొన్ని సేవా కార్యక్రమాలు వారికి నచ్చకపోవచ్చు. ఈ కారణం వల్ల వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ, ఎప్పుడో వాళ్ళు మీకు ఏదైనా సహాయం చేసి ఉంటే ఆ ధనాన్ని అర్జెంటుగా ఇమ్మని కానీ, లేదంటే గతంలో మీరు ఏదైనా ప్రామిస్ చేసి ఉంటాయి. ఇదే పెళ్లి విషయంలో కామన్గా అనుకుంటుంటారు కదా, ఈ మేనర్కాలు గట్టా ఉన్నప్పుడు అమ్మాయిని అబ్బాయిని ఇలా చేద్దాం అనుకుంటారు. ఆ విషయంలో మీరు ఏదైనా ఈ పెళ్ళి సంబంధించిన విషయాల్లో, మీ సంతానం విషయంలో కానీ, మీ వ్యక్తిగత పెళ్లి విషయంలో కానీ, మీ పిల్లల పెళ్లి విషయంలో కానీ మీరేదో వారి శ్రేయస్సుకు మీరు కొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు మీ బంధువులకు అది ఇబ్బందిగా కలిగి మీ మీద కొంత ఈర్ష్యభావంతోనో మరే భావంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఫైనల్గా మీకు మాత్రం విజయం మీ వైపే లభిస్తుంది. అది మీరు ఎంత పెద్ద మనిషిలో పెట్టినా, న్యాయస్థానానికి వెళ్ళినా నిజాయితీ మీ వైపు ఉండడం వల్ల కంపల్సరీగా మీరే నెగ్గుతారు. ఈలోగా కొంత బంధు విరోధాలని, కొంత బంధువుల్ని దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత చాకచక్యంగా అందరి సమ్మతంతో ఏదైనా ప్రయత్నం చేసుకోవడం వల్ల మంచిది. అంటే సహజంగా ఈ కర్కాటక రాశి వారు ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఉండడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల మీ మంచితనాన్ని ఈ విధంగా వాళ్ళు అర్థం చేసుకోకపోవడం కూడా కొంతవరకు ఈ సమస్యలకి కారణం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అష్టమ స్థానంలో రాహు కూడా కొంతవరకు ఎప్పుడో జరిగిపోయిన విషయాలు అవి మళ్ళా బయటికి తవ్వి మీ మీద కొన్ని అపవాదాలు, అపనిందలు లాంటివి వేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందువలన ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం మంచిది. అంటే ఈ జాతకులకి ఎలా ఉండదంటే, మీరు ఎవరికన్నా చాలా కాలంగా స్నేహంగా ఉంటూనో, మంచిగా ఉంటూనో, వాళ్ళకి ఏదో ఇన్వెస్ట్ చేస్తూ, వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ, వాళ్ళకి కావాల్సిందల్లా పెట్టినప్పుడు అందరూ మంచిగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం మీరు ఇబ్బందుల్లో ఉండి వారికి ఇవ్వకపోయినా, వారికి ఏదో అన్యాయం జరిగింది అనిపించినా కూడా ఈ విధంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు నెమ్మదిగా తగ్గించుకోవడం మంచిది. ఏదైనా ఒక విషయాన్ని వెంటనే ఇలాంటి చెడ్డ విషయాల్లో ఏ విషయమైనా సరే అది జాగ్రత్తగా ఆలోచించి మీకు ఎవరైతే ఇబ్బంది కలిగిస్తుంటారో వాళ్ళని సాధ్యమైనంత వరకు దూరం పెట్టడం మంచిది. అంటే ఇది ఒకే రోజులో సాధ్యం కాదు, కానీ నెమ్మదిగా మీ ప్రయత్నం చేస్తూ, అంటే మీ బలహీనతలకి, మీలో ఉన్నటువంటి వీక్నెస్కి ఎవరినో ఒకరిని మీరు ఆశిస్తూ ఉంటారు. డైరెక్ట్గా మీరు ఆ విషయాన్ని చేయలేకపోవడం వల్ల, సంప్రదించలేకపోవడం వల్ల, వేరే కార్యక్రమాల వల్ల వేరే వాళ్ళని ఆశ్రయించి వారి ద్వారా కొన్ని మీ కోరికలు, ఆశలు ఏమైనా ఉంటే నెరవేర్చుకుంటూ ఉంటారు. అది ఆసరాగా తీసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు. బట్ ఏదైనా మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం
ఇతరులు దాన్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అటువంటి మైనస్లు ఏమైనా ఉంటే సాధ్యమైనంత వరకు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఏదన్నా అష్టమంలో ఉన్నటువంటి రాహు కొన్ని అబద్ధాల్ని నిజంగా చిత్రీకరించి వాటినే ఫోకస్ చేసి మిమ్మల్ని మరీ మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నంలో కొంతవరకు అటువంటి మరీ ఇబ్బందులు లాంటివి ఏవైనా ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు ఈ వారంలో ఏదో ఒక శక్తి క్షేత్రాన్ని, అంటే దుర్గా, కాళీమాత, చండీమాత లాంటి దేవాలయాలు దర్శించి అక్కడ అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ వేసి అవసరమైతే అక్కడ ఏమన్నా ఒక చండీ హోమం లాంటిది చేసుకోవడం వల్ల ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే మీ మీద ఈర్ష్యపడుతున్నారో వారికి సరైనటువంటి గుణపాఠం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారు మీ బలం సాలినప్పుడు ఏదైనా ఒక దైవాన్ని ఆశ్రయించి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మీరు వేడుకోవడం వల్ల, నమ్మడం వల్ల అది మీకు మంచిగాను జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి కంప్లీట్గా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మన దశను బట్టి, మనకి జరుగుతున్నటువంటి పీరియడ్ని బట్టే మనం నివసించే గృహం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మీరు సొంత గృహం మీకు ఏదో ఊర్లోనో, వేరే స్టేట్లోనో, వేరే రాష్ట్రంలో ఉంటుంది. మీ యొక్క సొంత గృహం మీ తండ్రి గారిదో, తాతగారిదో మీకు వారసత్వంగా అందులో హక్కు ఉంది అనుకుందాం. మీరు వేరే సిటీలో, ఈవెన్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే మీరు ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం మీ సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో అదే వాస్తు దోషంతో ఉన్న ఇల్లు మాత్రమే మీకు దొరుకుతుంది అద్దెకు ఉండడానికి. లేదు మీరు కొనుక్కోవాలన్నా కూడా అటువంటి వాస్తు దోషం ఉన్న ఇల్లే మీకు కుదరడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వాయువ్య దోషం ఎవరికైతే వారి గృహంలో ఉంటుందో వారు నివసిస్తున్న గృహంలో కానీ, కొంటున్న గృహంలో కానీ అదే వాస్తు దోషం అన్నది కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు, అలాగే వాళ్ళ ఉద్యోగాలు, అలాగే విదేశ ప్రయత్నాలు, విదేశంలో ఉండడం, అక్కడ ఉద్యోగం లేకపోవడం, ఇవన్నీ కూడా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ప్రధానంగా ఉన్నటువంటి నైరుతి మరియు వాయువ్య దోష ప్రభావం వల్ల సరిగ్గా మీ యొక్క అమ్మాయినో, లేదంటే మనం ఏదో అనుకుందాం, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, బాగా చదివించారు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేస్తుంది. మీరు ఒక పెళ్ళి ప్రయత్నం చేసి అమ్మాయిని అడుగుతారు, ఏదో చూడమంటుందో చెప్తుంది. మీరు ఈ ప్రయత్నం చేస్తుండగానే సడన్గా ఏదో ఆఫీసులో ఎవరు ఇష్టపడుతున్నారో మేము ఆ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎటూ తేల్చుకోలేక సందిగ్ధ పరిస్థితి, మీ మాట వింటున్నట్టే ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. పక్క నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళలో ఉంటారు, మీ ప్రయత్నాలు మీలో ఉంటారు. ఏ సమస్య కూడా తేలడం అయితే ఉండదు. దానివల్ల ఇల్లంతా కూడా సమస్యగా మారి మిగతా వాళ్ళ మీద కూడా దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మరి ఈ నైరుతి ప్రభావం వల్ల యజమాని అవ్వచ్చు, ఈ వాయువు ప్రభావం వల్ల ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం కంప్లీట్గా ఇటువంటి ప్రభావం వచ్చింది అంటే మీ పిల్లలు ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినప్పుడు అది మీకు సమ్మతమా, అది ఓకే అసలు సంగతి. లేని పక్షంలో సాధారణంగా వాళ్ళకి రాహు, కేతువు ఇలాంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం మీద దృష్టి పెట్టి ఈ 2 సమస్యల్ని కంప్లీట్గా ఉంటాయి. ఇంకా లవ్ అఫేర్ మీ కుటుంబంలో ప్రస్తావన వచ్చింది అంటే అక్కడ వాయువు దోషం ఉన్నట్టే, ఇంక తిరిగే లేదు. ఇంకా కొద్దిగా అనెతికల్ ఉన్నది, అనాచారం ఉన్నది, ఏరియా క్యాస్ట్ ఏదో అనుకుందాం, అక్కడ నైరుతి ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సరి చేసుకుంటే టెంపరీగా కొన్నాళ్ళు ఆ గృహాన్ని ఏదో విధంగా మార్చేసి వేరే గృహంలో నివాసం ఉండడం వల్ల కొద్దిగా ఒక 40-45 రోజులు కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి అఫైర్లు ఇలాంటి అనెతికల్ అఫైర్లు ఏమైనా ఉంటే అవి పోతే మళ్ళీ సాంప్రదాయంగా వివాహం జరిగే అవకాశం ఉంది. సో ఎన్నో సమస్యలకి ఈ వాస్తు కూడా ఒక దోషంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఆలోచిస్తాం, ఆ ఇంట్లో నిర్ణయం తీసుకుంటాం, ఆ ఇంట్లోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి గృహం ఇంపార్టెంటు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ గృహంలో పనికిరాని వస్తువులు ఒక సంవత్సరం అయినా కూడా దాని ఉపయోగం మనకు ఉండదు. అది కంప్లీట్గా ఇటువంటి డ్యామేజ్లో ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు
ఇమీడియట్గా రిమూవ్ చేయడం వల్ల కూడా ఇటువంటి ప్రేమ వ్యవహారాలు నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్వస్తి.